నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది. ఎందుకు? నాకన్నా బాగా నటిస్తున్నందుకు. నేను నటించడం ఏంటి? అబ్బా, లోపల ఏవీ జరగకపోయినా తల మీద పువ్వులతో, చెరిగిన బొట్టుతో, చింపిరి జుట్టుతో ఆహా ఏదో జరిగిపోయింది అన్నట్టుగా మమ్మల్ని అందరినీ నమ్మించటాన్ని నటించటం అనక ఇంకేమంటారు పద్దు? చాలే, ఏదో కంటితో చూసినట్టు చెప్తావేంటి? మేమెంత సంతోషంగా ఉన్నామో నీకేం తెలుసు? తెలుసు. నీ సంతోషానికి సాక్ష్యం కూడా నా దగ్గరుంది. చూస్తావా? కన్నీళ్ళకి సాక్ష్యాలు కనపడవు పద్దు. కన్నీళ్లు తుడుచుకో. నేను చెప్పింది అబద్ధమైతే కంగారుగా నా వైపు తిరిగేదానివే కాదు. కన్నీళ్లతో నీ కళ్ళు ఎరుపెక్కేవి కావు. రాత్రంతా నిద్రలేదు కదా, అందుకే కళ్ళు ఎరుపెక్కాయి. ఆ మాత్రానికి అనుమానిస్తే ఎలా? నాది అనుమానం కాదు పద్దు, నిజం. అందుకు సాక్ష్యం కూడా ఏంటో తెలుసా? ఏం చెప్తుంది ఇది? సాక్ష్యం ఉందా? కంగ్రాచులేషన్స్ బావగారు. నీకిదేంటో తెలుసుగా? ఇది నీ నుదుటి మీదున్న తిలకం. ఇది మీ ఆయన చేతికున్న తిలకం. ఇందాక బావ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నాకు అంటుకుంది. ఇది చాలనుకుంటా. నువ్వు లేని సంతోషాన్ని ముఖానికి పులుముకుని తిరుగుతున్నావని చెప్పడానికి. త్రిపుర, అసలేం జరిగిందంటే ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి కష్టం రాకూడదు త్రిపుర. మనల్ని ఇష్టపడని మనిషిని చేసుకుంటే ఎలాగోలా ఆయన్ని మార్చుకోవచ్చులే అనుకున్నాను. కాని తాళి ముందు తల వంచక తప్పదని, మనల్ని మనం మార్చుకోవడం తప్ప ఏం చేయలేమని నాకిప్పుడే అర్థమైంది. అందుకే బావ కళ్ళల్లో బాధ చూడకుండా ఉండడం కోసం నేను ఆనందంగా ఉన్నట్టు నటించాల్సి వస్తుంది. నచ్చలేదే? నువ్వు నాకు అస్సలు నచ్చట్లేదు. తప్పులేదు త్రిపుర. చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా బావకే నేను నచ్చలేదు. ఇక నీకెలా నచ్చుతాను? చాలు పద్దు, నీకు ఎంత చెప్పినా మారవా? పెద్ద బావ సంగతి నాకంటే నీకే బాగా తెలుసు.
మహా మొండివాడు. అలాంటి వాణ్ణి దారికి తేవాలంటే నువ్వెంత మొండిగా ప్రయత్నం చెయ్యాలి? నేనెంత ప్రయత్నం చేసినా ఆయన పట్టించుకోవడం లేదు. అసలు స్పందించడమే లేదు. స్పందన ఎందుకు రాదో నేను చూస్తాను. ఇదిగో పద్దు, ఒక పని చెయ్యి. చెప్పు. నా భావని మార్చుకోవడానికి నేనేమైనా చేస్తాను. చెప్పు. జాగ్రత్తగా విను పద్దు. అర్జెంటుగా నువ్వు పెద్ద బావ గుండెల్లో మన్మథ బాణం దింపాలి. బాణమా? నాకు బాణం వేయడం రాదు కదా. నీకు దామినిని కొట్టడం తప్ప ఏమీ రాదనుకుంటా. ఛా, నా కర్మే. పెళ్ళైన నీకు పెళ్లికని నేను ఐడియాలు చెప్పాల్సి వస్తోంది. సరేలే, చెప్తాను, జాగ్రత్తగా విను. అర్థమైందా? బాగా అర్థమైంది. తల 90 సార్లు ఊపి మరీ చెప్పావంటే ఇక్కడ గట్టిగానే అర్థమైందనుకుంటా. ఇంకెందుకు పద్దు ఆలస్యం, యాక్టింగ్ మొదలుపెట్టు. కానీ ఇప్పుడు చూడు ఈ పద్దు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. పెద్ద బావా, విశ్వామిత్రుడి దగ్గరికి మేనకని వదులుతున్నాను, కాస్కా. మన శోభనం గురించి అమ్మతో ఏం చెప్పావు? అడిగితే ఆన్సర్ చెప్పకుండా నీ పన్ను చూసుకుంటావేమిటి? ఏం చెప్పావు? ఏయ్, ఏమిటే సమాధానం చెప్పకుండా నీ పన్ను చేసుకుంటున్నావు? ఏమిటే అడుగుతుంటే మాట్లాడవేమిటి? చెప్పు. రే, మీ ఆవిడ గారిని ఎవరు ఎత్తుకుపోర్లే కానీ వెళ్ళి స్నానం చేసి రాపో. వెళ్ళు. అంటే పేపర్లో కొత్త సినిమా పోస్టర్ పడితేను చూపిద్దామని తెచ్చానంతే. నిజమా? ఆ, సినిమా పోస్టర్లని వెంటపడి చూపించాలని నాకిప్పుడే తెలిసిందిలేరా. చూపించు చూపించు. చూడిపోతున్నావు అది చూడు. చూడు. ఏయ్, ఏమిటి బిడ్డప్ప? అమ్మకి ఏం చెప్పావంటే మాట్లాడవేమిటి? చెప్తావా లేదా? అత్తయ్యా, ఓసే ఆపు. అత్తయ్యా, ఇప్పుడు అమ్మని ఎందుకు పిలుస్తున్నావు? ఆపు 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 ఆపు. అత్తయ్యా, ఏంట్రా? నేను మీతో ఏం చెప్పాను? ఏంటమ్మా పిలిచావు? అత్తయ్యా, నేను మీతో ఏం చెప్పాను? అమ్మని అడుగుతావేమిటి? మీరిందాకటి నుంచి అదేగా అడుగుతున్నారు. అందుకే అత్తయ్యనే అడుగుతున్నాను. చెప్పండి అత్తయ్య, ఇందాక నేను మీతో ఏం చెప్పాను? చచ్చను, ఇది లైరికిస్తుందని అస్సలు అనుకోలేదు. దేని గురించి పద్మావతి నువ్వు అడిగేది? అదే అత్తయ్యా, నిన్న రాత్రి. మధు, ఇప్పుడు ఆ విషయాలు అమ్మతో చెప్పడం అవసరమా? అందుకేగా మీరు నా చుట్టూ తిరుగుతున్నారు. అవునమ్మా, తాళి కట్టిన దగ్గర నుంచి నీ కొంగే పట్టుకొని తిరుగుతున్నాడుగా. ఆ అమ్మ మాటే మర్చిపోయాడు. అంటే పేపర్లో సినిమా పోస్టర్లు చూపించాలని తిరిగావు అంతేగా? అంతే అంతే అంతే. అదేంటో చెప్పు పద్మావతి. ఏదో అడిగావుగా. అదే అత్తయ్య, నిన్న రాత్రి మా గదిలో. పద్దు పద్దు పద్దు, అర్జెంటుగా వెళ్ళి స్నానానికి నీళ్లు పెట్టు పో. అలాగే పెడతానులే బావా, ముందు విషయం చెప్పు నువ్వు. అమ్మకేం చెప్పావో చెప్పమన్నా? నేను చెప్పడం కాదు, అత్తయ్య చెప్పడమే కరెక్ట్.
అత్తయ్య చెప్పండి అత్తయ్య. రాత్రి మా గదిలో మేమిద్దరం పడుకొనుండగా ఓ పెద్ద పందికొక్కొచ్చిందని చెప్పాను కదా. పందికొక్క? అవునరా, దాన్ని చూసి పద్మావతి భయపడిపోయిందంట. ఆ విషయం నాకు ఉదయమే చెప్పింది. అంటే నువ్వు చెప్పింది పందికొక్కు గురించే కదా? అవును బావా, పందికొక్కు గురించే. రేయ్, ఎలక బొన్ తీసుకొచ్చి గదిలో ఉంచరా, సరేనా? అలాగే అమ్మా. అమ్మా పద్మావతి, కాఫీ కలిపి తీసుకురమ్మంటావా? అలాగే అలాగే, నువ్వు వెళ్ళి పెట్టమ్మా. అత్తయ్య ఉండండి, నేనుండగా మీరు కాఫీ పెట్టడం ఏంటి? మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ పెట్టుకుని వస్తాను. వారిని, ఇది మహాముదుర్లా ఉంది. ఏదో ఒకటి చేయాలి. ఒరేయ్ శ్రీనివాసు, అటెక్కడికి రా. వాష్రూమ్ కమ్మా. వాష్రూమ్ అటు కాదు, ఇటు. ఇటు వెళ్ళు. అవును కదూ. ఓకే ఓకే, ఇటే. పద్దు, మన ప్లాన్ వర్కౌట్ అయ్యిందంటావా? పాపమే, బావని చూస్తే జాలేస్తుంది. నేనెక్కడ నిజం చెప్తానోనని చాలా టెన్షన్ పడిపోతున్నాడు తెలుసా? ఇదిగో పద్దు, ఈ జాలే వద్దు. అయ్యగారు దారికి రావాలంటే ఈ మాత్రం బెట్టు చేయక తప్పదు. ఏమోనే, ఈ కోపమంతా ఎప్పుడు చూపిస్తాడోనని టెన్షన్గా ఉంది. అంత సీన్ లేదు పద్దు. నీ చుట్టూ తిరగాలంటే ఇలాంటి మెలికేదో మన దగ్గర ఉండి తీరాలి పద్దు. వచ్చాడు చూడు. అబ్బా పద్దు, ఇలా పాలు తక్కువగా ఉండి డికాషన్ ఎక్కువగా ఉండి కొంచెం చక్కెర ఎక్కువగా ఉంటే అదిరిపో. దాన్ని కాఫీ అనరు, పానకం అంటారు. హలో, మా ఇష్టం వచ్చినట్టు మేం తాగుతాం బావా, మధ్యలో నీకేంటంట? అలాగే అనుకో. తమరు కొంచెం పక్కకెళ్తే మేము మాట్లాడుకుంటాం. అయ్యో, వెళ్ళక నీ చంకనెక్కి కూర్చుంటారా ఏంటి? ఇదిగో పద్దు, మొగుడితో ముచ్చట్లు పెట్టుకుని అత్తయ్యకి కాఫీ లేట్ చేయకు. ఏయ్, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావే? నీ కంటికి మరీ నేనంత పెదవలా కనబడుతున్నానా? అరే, నేనేమన్నా నీ ఆస్తులు అడిగానా? అమ్మకి మన శోభనం గురించి ఏం చెప్పావో అని అడిగా, అంతే కదా? చెప్పడానికి ఏంటి నీ బాధ? అత్తయ్యా, ఏయ్, ఆపు. ఏమిటి బెదిరిస్తున్నావా? నాకు మండిందంటే మావి గారు. అరవు, నీకు దండం పెడతాను, నేనే వెళ్తాను. అత్తయ్యా, నూడు, నేను వెళ్తాను. అయ్యో, అత్తయ్యకి కాఫీ ఇవ్వడం మర్చిపోయాను. అత్తయ్య, మీరేం చేస్తున్నారు? ఇవన్నీ నేను చూసుకుంటాను కదా, మీకెందుకు? అక్కడ పెట్టండి. ఖాళీగానే ఉన్నాను కదే, చెయ్యి. పదండి, మీరు కూర్చోండి, కాఫీ తాగండి. ఇదేంటి వీడు పైనుంచి వస్తున్నాడు? అదేమిట్రా, వాష్రూమ్ కని వెళ్ళావు, పైనుంచి వస్తున్నావేంటి? అంటే కాఫీ తాగాలనిపించిందమ్మా. మీ ఆవిడ్ని వెతుక్కుంటూ వచ్చావు, అంతేనా? అంతే. సరేలేరా పిచ్చి సన్నాసి, వేణీళ్ళు పెట్టాను, తలంటుతాన్రా. వద్దులేమ్మా. ఏరా? పొద్దు తలంటుతుందిలే. నేనా? ఓహో, ఇందాక నేను చెప్పింది ఈయన గారు నమ్మలేదన్నమాట. అందుకే ఏ వంకతోనైనా నిజం తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఏంటి,
పద్దు నువ్వు స్నానం చేయిస్తావా? నాకేం తెలీదు అత్తయ్య. ఇందులో తెలియకపోవడానికి ఏముంది పద్దు? బావా నీ చేతుల మీదుగా మసాజ్ చేయించుకొని తల స్నానం చేయించుకోవాలని ఆశపడుతున్నాడు కదా బావా? అవునవును. ఆ. ఆయన ఎందుకు కాకపడుతున్నాడో నాకు తెలుసులేవి. ఏం చెప్పానో తెలియక టెన్షన్తో గిలగిలా కొట్టుకుంటున్నాడు. అమ్మో నాకు సిగ్గు, నేను చేయించనమ్మా. ఇవన్నీ పైపైన మాటల్లే. మొగుడు నోరు తెరిచి అడిగితే ఏ పెళ్ళం కాదంటుంది? అయినా ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఏమో అనుకున్నాను. అది నిజమని కోడల్ని కొడుకుని చూస్తే అర్థమవుతుంది. వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళి మీ శ్రీవారికి తలంటూ వెళ్ళమ్మా పో. రా పద్మావతి రా. వెళ్ళు పద్మావతి. పద్దు వెళ్ళవే. చూసావా టెన్షన్తో గుండె ఎలా కొట్టుకుంటుందో? నాకేం తెలియట్లేదే. ఎందుకు తెలుస్తుందిలే, నువ్వు హ్యాపీగానే ఉన్నావుగా. నాకే ఒళ్ళంతా వణికిపోతుంది. ఇప్పుడు చెప్పు, అసలు నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు? అమ్మతో ఏం చెప్పావంటే ఎందుకు చెప్పడం లేదు? మీకు కంట్రోల్ పవర్ లేదు, అందుకే చెప్పట్లేదు. ఏమిటేమిటేమిటేమిటి? నాకు కంట్రోలింగ్ పవర్ లేదా? ఏ విషయంలో? ఆ విషయంలో. ఆ విషయంలోనా? అంటే వాట్? నాకు ఆడదాన్ని చూసి నిగ్రహించుకునే శక్తి లేదంటావా? అవును, ఉంటే రాత్రి నాకెందుకు దూరంగా ఉంటావు? బయటికెందుకు వెళ్తావు? నేల మీదెందుకు పడుకుంటావు? నన్ను నా అందాన్ని చూసి కంట్రోల్ తప్పుతావేమో అని భయపడి పారిపోయావు. అందుకే నిగ్రహం లేనివాడితో మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యాను. చాలే, నా గురించి తక్కువ అంచనా వేస్తావనుకోలేదు. అపర విశ్వామిత్రుణ్ణిక్కడ. నీలాంటి అందగత్తెలు 100 మంది వచ్చి నిలబడినా నిగ్రహించుకునే శక్తి నాలో ఉంది. థ్యాంక్స్ బావా. ఎందుకు? నన్ను అందగత్తని ఒప్పుకున్నందుకు. అంత లేదు, ఏదో ఫ్లోలో అన్నాను. అయినా కంట్రోలింగ్ పవర్ లేదు అనుకుని నాతో మాట్లాడకుండా నన్ను అవమానించినందుకు సారీ చెప్పు. నేనెందుకు చెప్తాను? ఉందని నాకు ప్రూవ్ అవ్వాలి కదా. ప్రూవ్ అవ్వాలా? సరే చెప్పు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏం పరీక్ష పెడతావో పెట్టు. సరే, ముందు నువ్వు స్టూల్ మీద కూర్చో. రా రా. నేను స్నానం చేయిస్తాను. అదేమిటి? పరీక్ష పెట్టమంటే స్నానం చేస్తానంటావేమిటి? అసలు దానికి దీనికి లింక్ ఏమిటి? ఉంది, ముందు ముందు నీకే అర్థమవుతుందిలే. సరే, ఏం చేస్తావో చెయ్యి. నీ ఎత్తుల్ని తట్టుకుని నిగ్రహించుకునే శక్తి నాలో ఉందని నీకు నిరూపిస్తాను. త్రిపుర, త్రిపుర. పద్దు ఇదిగో. ఇదేమిటి? ఆయిల్ ఎందుకు? మసాజ్కి. మసాజా అంటే ఆయిల్ ఒంటికి పూస్తావా? లేదు, ఆ స్టూల్కి ఇదిగో ఈ గంగాళాలకి పూస్తారు. అయితే ఓకే. అయ్యా ఎవరయ్యా బాబు నీది? ఏమన్నా? మరి లేకపోతే మసాజ్ మనిషికి చేయక మంచాలకి గిన్నెలకి చేస్తారా? అనవసరంగా త్రిపురతో ఎందుకు పెట్టుకుంటారు? త్రిపుర నువ్వెళ్ళు, బావ సంగతి నేను చూసుకుంటా. బావా, ఆడదాని చెయ్యి తగిలితే కొండలైనా కరిగిపోవాల్సిందే. నువ్వెంత, నీ కంట్రోలింగ్ పవర్ ఎంత? ఇదిగో పద్దు, ఆడవాళ్ల పవర్ ఏంటో చూపించు. ఆడజాతి ఆడపవరని ఏదేదో మాట్లాడుతున్నారేంటి వీళ్ళు? ఒరే శ్రీనివాసు, కంట్రోలింగ్ పవర్ పెంచుకోవాలరా నువ్వు.
వామ్మో, ఏమిటి దీని చేతి స్పర్శ ఇలా ఉంది? ఏమిటిది? దీని చెయ్యి ఏంటి ఇలా ఉంది? అయ్యో బాబోయ్, వామ్మో, కంట్రోల్ చేసుకోవడం కష్టమే. తరగని వన్నెలన్న కుదురుగా ఉండవా మెరుపులనే వెదజల్లే చెదరని వంటి సొగ పలువురు మెచ్చినార చేతికి చిక్కని అందం. Hey, you